అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. బ్రేకింగ్ అంటోంది. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేనటువంటి టైంలోనే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతం అయితే వార్త అందుతోంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది కోమలి. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీలో తను బీఎస్సీ చదువుతోంది. అట్లాగే పార్ట్ టైంలో భాగంగా యూట్యూబ్ వీడియోలు చేస్తోంది. అండ్ క్వైట్ ఫేమస్ కూడా ఈమె కంటెంట్ క్రియేటర్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబర్ కూడా. 3 ఏళ్ళుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉన్నట్టుగా చెప్తున్నారు కోమలి. సో ఈ యూట్యూబర్ ఎవరు మరి? ప్రేమ విఫలమైంది కాబట్టే ఈ యూట్యూబర్ చనిపోయినట్టుగా కూడా భావిస్తున్నారు. అండ్ ప్రస్తుతం అయితే ఈ ఎవరితో అయితే ప్రేమలో ఉందో కోమలి, అతను కూడా ఒక యూట్యూబర్గా తెలుస్తోంది. సో అలాగే వాళ్ళకి పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య కూడా ప్రేమ కొనసాగుతూ వచ్చింది. కానీ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ఏడాది క్రితం వీళ్ళు విడిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే బ్రేకప్ అయింది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల నుంచి కూడా కోమలి ఆత్మహత్యకు ట్రై చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అండ్ మరోసారి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసింది కోమలి. తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ కూడా తిరుమలకి తను కాలినడకన వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రతి మెట్టుకు కూడా బొట్టు పెడుతూ ఎక్కుతూ కూడా వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో అంటూ కూడా ఈ ఘటనతో కుటుంబ సభ్యులైతే అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలైతే సేకరిస్తూ ఉన్నారు. ఏం కారణం అయి ఉంటుంది అంటే తను డిప్రెషన్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. బికాస్ ఆమె ఏడాది క్రితం నుంచి కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులే చెప్తూ ఉన్నారు. కాబట్టి తను డిప్రెషన్లో ఉంది, ప్రేమలో విఫలమైంది కాబట్టే ఈ సూసైడ్కి అటెంప్ట్ చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కోమలి సూసైడ్కి గల పూర్తి కారణాలు ఇంకా కూడా తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఫోన్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంది, ప్రయత్నం చేసింది అనేటువంటి మాట వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఎవరినైనా డాక్టర్ని కన్సల్ట్ చేశారా, ఈమెకి ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తోందా, ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అట్లాగే తన మొబైల్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కుటుంబ సభ్యులు ఎవరూ లేనటువంటి టైంలో తన మామ ఇంట్లో ఉంటోంది కోమలి. ప్రస్తుతం ఇంకా చదువుకుంటోంది. సో ఒక్కసారిగా ఈ వార్త బయటికి రావడంతో ఒక రకంగా ఈ కోమలికి సంబంధించిన ఫ్రెండ్స్ అనుకోండి, కుటుంబ సభ్యులు అనుకోండి, పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన ఫ్రెండ్స్ కూడా ఈ విషయం తెలుసు అన్నటువంటి మాట. ఫ్రెండ్స్ ఆమెతోని మాట్లాడుతూ చాలా టైమ్స్ ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడికే లైఫ్ ఎండ్ కాదు, నువ్వు అలా చెయ్యకు, దాని నుంచి బయటికి రా, నీకు తగినటువంటి వాడు కాదు, కాబట్టి నువ్వు అందులో నుంచి బయటికి రా, నీకు యూట్యూబ్ ఉంది, కెరీర్ ఉంది, మంచిగా చదువుకుంటున్నావు, దానిపైన దృష్టి పెట్టు అనేటువంటిది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మోటివేట్ చేసినట్టు చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మోటివేట్ చేసినప్పటికి కూడా కోమలి అందులో నుంచి బయటికి రాలేకపోయింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కసారిగా ఒక యూట్యూబర్ లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆత్మహత్య చేసుకుందని వార్త ఇప్పుడైతే కలకలం క్రియేట్ అవుతుంది.